హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం ఒక రియాక్ట్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసాము. సో క్రియేట్ చేసి దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి కూడా చూడటం జరిగింది కదా, రైట్. సో ఇప్పుడు దీని గురించి ఇంకాస్త ఇంటర్నల్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ అప్లికేషను అసలు ఎలా వర్క్ అవుతోంది అన్నది ఆ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి కనుక మనం ఇది మాట్లాడుకుంటే ఇంకా నెక్స్ట్ చేసే అప్లికేషన్స్లో మనకి ఆటోమేటిక్గా ఇది మైండ్లోకి ఈ ప్రాసెస్ అనేది వస్తుంది. ఓకేనా, రైట్. సో మనకి ఆ ఇంటర్నల్ ఫ్లో ఆర్ ఇంటర్నల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం మాట్లాడబోతున్నాం. ఓకే, రైట్. సో ఫస్ట్ మనకి అప్లికేషన్ తాలూకా టోటల్ ఎంట్రీ పాయింట్ అంటే ఏమనుకున్నాం మనము, ఏదైతే మన index.html ఫైల్ ఉందో సో ఇది అప్లికేషన్ ఎంట్రీ పాయింట్. ఓకే, సో ఇందులోనే మనకి అప్లికేషన్ అంతా కూడా వచ్చి మనకి లోడ్ అయ్యి ఆ యూజర్ ఇంటర్ఫేస్ అంతా లోడ్ అయ్యి మనకి కనిపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్ అని చెప్పి మనం అనుకున్నాం. ఓకే, సో ఇంకా ఇందులో ఈ ఎంట్రీ పాయింట్లో మనకి బాడీలో చూసుకుంటే మనకి ఏముందండి, బాడీలో ఐడి ఈక్వల్ టు రూట్ అనేది ఒకటి ఉంది కదా. సో index.html నుండి మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే మనకి index.html అనే ఒక ఫైల్ ఉందో ఆ ఫైల్లో మనకి అక్కడ నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అయితే అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఐడి ఈక్వల్ టు రూట్ అని చెప్పి ఒకే ఒక్క ట్యాగ్ అనేది మనం ఉంచాము, ఒకే ఒక ఎలిమెంట్ అనేది రెడీ చేసి ఉంచాము. ఓకే, సో ఆ మిగతాది మనకి ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగే. ఓకే, సో మరి అసలు ఇక్కడ కోడ్ ఏమీ లేదు, కానీ మనం ఇక్కడ ఇంత క్లియర్గా అవుట్పుట్ చూడగలుగుతున్నాం. హలో, వెల్కమ్ టు TWG రియాక్ట్ JS కోర్స్ అని చెప్పి మనం చూడగలుగుతున్నాం. ఓకే, అలాగని మనకి ఇక్కడ index.htmlలో ఆ కోడ్ ఏమీ లేదు. సో అసలు దీని తాలూకా ఫ్లో ఎలా ఉంటుంది, ఇంటర్నల్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ యొక్క పర్టికులర్ లెక్చర్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో జనరల్గా ఏదైతే మన index.html ఉందో అది మనం యాజ్ యూజువల్గా అనుకున్నట్టుగా ఇది డామ్ స్ట్రక్చర్లో మనకి ఇది రిప్రజెంట్ అవుతుంది, హైరార్కీ. ఓకే, సో మనం ఏదైతే డామ్ గురించి మాట్లాడామో ఇదంతా కూడా ట్రీ బేస్డ్లో రిప్రజెంటేషన్ అవుతుంది, ప్రతిదీ ఒక నోడ్ లాగా చూస్తుంది. ఆ విధంగా మనం ఏదైతే మాట్లాడామో సో ఆ విధంగా మనకి ఇది రిప్రజెంట్ అవుతుంది. అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఇక్కడ ఏదో ఒక ఐడి ఒకటి ఇచ్చుకొని ఒక ఎలిమెంట్ ఒకటి రెడీ చేసి పెడతాము. ఓకే, సో ఒక ఐడి ఈక్వల్ టు సంథింగ్ అని చెప్పి ఒక ఐడి అలాట్ చేస్తూ మనం ఒక ఎలిమెంట్ని రెడీ చేసి పెట్టుకున్నాము. అది రూట్ అనే ఇవ్వాలని చెప్పి రూల్ ఏం లేదు. ఓకే, సో ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే రియాక్ట్ కాంపోనెంట్ ఒకదాన్ని క్రియేట్ చేసి ఆ రియాక్ట్ కాంపోనెంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రూట్ ట్యాగ్ ఏదైతే ఉందో ఐడి ఈక్వల్ టు రూట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ తీసుకొచ్చి మనం ప్లేస్ చేయబోతున్నాము. ఓకే, సో ఇక్కడ మనం తీసుకొచ్చి దాన్ని రెండర్ చేయబోతున్నాం. సో జావా స్క్రిప్ట్ నుండి మనం దాన్ని ఇక్కడ రెండర్ చేయబోతున్నాం. రెండర్ చేయడం అంటే దాన్ని ప్రాసెస్ చేసి ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ రెండర్ చేయబోతున్నాము. సో జావా స్క్రిప్ట్లో మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేసామో ఆ కాంపోనెంట్ని తీసుకొచ్చి ఇక్కడ రెండర్ చేయబోతున్నాము. సో ఆ విధంగా మనం రెండర్ చేయాలంటే ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే రూట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో క్రియేట్ రూట్. సో రూట్ అన్నది ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఏంటంటే ఈ డామ్ ట్రీ ఏదైతే ఉందో ఈ డామ్ ట్రీలో ఏదో ఒక నోడ్ని మనం రూట్ నోడ్గా ఐడెంటిఫై చేయాలి, దానికి రూట్ క్రియేట్ చేయడం అంటాం అన్నమాట. ఓకే, సో అప్పుడు అక్కడ మనం మన రియాక్ట్ కాంపోనెంట్ని తీసుకొచ్చి ఆ నోడ్ దగ్గర ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఐడి ఈక్వల్ టు రూట్ అన్న ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ మధ్యలో మనం ప్లేస్ చేస్తాము అని చెప్తాం. ఇదే మనం డామ్ ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ప్రతిదీ కూడా నోడే కదా. సో బాడీ నోడ్, హెడ్ నోడ్ ఇలా, లేకపోతే డివ్ నోడ్ ఇలా ఉంటుంది కదా. సో ఇందులో ఏ నోడ్ దగ్గర అయితే మనము ఆ రియాక్ట్ కాంపోనెంట్ని తీసుకొచ్చి రెండర్ చేయాలనుకుంటున్నామో ముందు దానికి ఒక రూట్ నోడ్గా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని రూట్ చేసుకోవాలి. దాన్ని రూట్ చేయాలి అంటే మనకి క్రియేట్ రూట్ అనే మెథడ్ ద్వారా
మనం చేస్తామన్నమాట. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేసాము, ఒక ట్యాగ్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా సింపుల్గా main.jsx అన్న మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ నుండి మనకి కావాల్సిందంతా కూడా తెచ్చుకుంటున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనకి main.jsx అన్నామో వెంటనే అక్కడికి వెళ్తుంది. ఓకే, సో అక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకుంటే రియాక్ట్ మాడ్యూల్ నుండి స్ట్రిక్ట్ మోడ్ అనేది ఒకటి ఇంపోర్ట్ అయ్యింది. అలాగే రియాక్ట్ డామ్ క్లయింట్ నుండి క్రియేట్ రూట్ అనేది ఇంపోర్ట్ అయ్యింది. ఓకే, సో ఇవి మనకి ఇక్కడ జనరల్గా మనం రియాక్ట్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ 2 లైబ్రరీస్ అనేవి ఉంటాయి. ఒకటి రియాక్ట్, ఇంకొకటి రియాక్ట్ డామ్. ఓకే, సో రియాక్ట్ డామ్ ఈ రెండు కూడా మనకి రియాక్ట్ యాప్ చేయాలంటే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇందులో ఈ రియాక్ట్ అనేది ఏం చేస్తుందయ్యా అంటే మన రియాక్ట్కి సంబంధించి రియాక్ట్ జేఎస్కి సంబంధించి మొత్తం ప్రాసెస్, ఆ ప్రోగ్రామింగ్, దానికి సంబంధించిన లైబ్రరీ అంతా కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు మనకి వర్చువల్ డామ్ క్రియేషన్ కూడా చూసుకుంటుంది. అయితే ఈ రియాక్ట్ డామ్ అనేది ఏం చేస్తుంది అంటే రెండర్ చేయాలి కదా, మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండర్ చేయాలి కదా. ఆ రెండర్ చేసే పని కోసం మనకి కావలసిన సపోర్ట్ అంతా కూడా ఈ రియాక్ట్ డామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో మరి మనము ఒక రూట్ నోడ్ ఐడెంటిఫై చేయాలి, ఒక నోడ్ని రూట్గా క్రియేట్ చేయాలి. చేస్తేనే మనం ఏదైనా ఒక కాంపోనెంట్ని జావా స్క్రిప్ట్ నుండి కాంపోనెంట్ని తీసుకొచ్చి మన నోడ్ దగ్గర మనం రెండర్ చేయగలము. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలైతే క్రియేట్ రూట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని మనం రూట్ నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేసాము, ఏదైతే రియాక్ట్ డామ్ క్లయింట్లో మనకి క్రియేట్ రూట్ అనేది ఉందో అక్కడ నుండి ఓకే ఆ లైబ్రరీ నుండి మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే రియాక్ట్ నుండి స్ట్రిక్ట్ మోడ్ అనేది కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ స్ట్రిక్ట్ మోడ్ అనేది ఎందుకు తెలుసా, మనకి ప్రతిదీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేలాగా చూస్తుంది అనమాట. అంటే ఏంటి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాగ్ ఏదైనా రాసాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై కాంపోనెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు స్ట్రిక్ట్ మోడ్ ఎనేబుల్ చేసుకున్నాం మనం. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇక్కడ స్ట్రిక్ట్ మోడ్ అన్నామో ఇంకా స్ట్రిక్ట్ మోడ్ అనేది ఎనేబుల్ అయిపోయింది. దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, స్ట్రిక్ట్ మోడ్ అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రిక్ట్ మోడ్ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఎప్పుడైతే ఎనేబుల్ అయిపోయిందో మనం ఇంకా ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా రాయాలన్నమాట. ఇప్పుడు పొరపాటున మనం ఈ ట్యాగ్ ఓపెన్ చేసాము, క్లోజ్ చేయడం మర్చిపోయామనుకోండి, ఎల్లో చేయదు. ఓకే, సో ప్రతిదీ చాలా స్ట్రిక్ట్గా మనకి ఉండేలాగా చూస్తుంది స్ట్రిక్ట్ మోడ్ అనమాట. ఓకే, సో రియాక్ట్లో ఎవ్రీథింగ్ కూడా కరెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ముందే స్ట్రిక్ట్ మోడ్ని ఎనేబుల్ చేసుకుంటే ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మనకి ఎర్రర్స్ ఉన్నా కూడా అవి మనకి రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి మనం ఏం చేసాము, ఇక్కడ స్ట్రిక్ట్ మోడ్, క్రియేట్ రూట్ ఈ రెండింటినీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకొని ఓకే ఇంకా స్టైల్స్ కోసం index.cssని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో index.cssలో బై డిఫాల్ట్ కొన్ని స్టైల్స్ అయితే ఆల్రెడీ రాయబడి ఉన్నాయి. ఓకే, ఆ స్టైల్స్ మనం కావాలి అనుకుంటే మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం బూట్ స్ట్రాప్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం బూట్ స్ట్రాప్ని ఇంక్లూడ్ చేసుకొని బూట్ స్ట్రాప్ని మనం వాడుకోవచ్చు ఇక్కడ. ఓకే, రైట్. సో మొత్తానికి సిఎస్ఎస్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి బై డిఫాల్ట్ వచ్చిన యాప్లో యాప్.jsx అనే కాంపోనెంట్ మాడ్యూల్ ఏదైతే ఉందో అందులో యాప్ అనే కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. కానీ మనం దాన్ని యూజ్ చేయకుండా మనం ఏం చేసాము, ఏదైతే సే వెల్కమ్ అని మన కాంపోనెంట్ ఏదైతే ఉందో మన మై కాంపోనెంట్.jsx ఫైల్లో దాన్ని ఆ మాడ్యూల్లో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకొని సింపుల్గా అది ఇక్కడ రెండర్ చేసేసాం. ఓకే, ఏదైతే సేవ్ వెల్కమ్ అని చెప్పి నేను ఒక కాంపోనెంట్ ఆల్రెడీ డెవలప్ చేసి ఉంచాను. ఓకే, సో ఆల్రెడీ నేను రెడీ చేసి ఉంచాను. ఇంకా దాన్ని నువ్వు ఇక్కడ రెండర్ చేసేయి అని చెప్తున్నాం. సో సేవ్ వెల్కమ్ని నువ్వు రెండర్ చేసేయి. ఎక్కడికి రెండర్ చేస్తావు అంటే ఏదైతే క్రియేట్ రూట్ అని చెప్పి ఒక రూట్ క్రియేట్ చేసుకున్నావో, సో క్రియేట్ రూట్ అనగానే అది ఆటోమేటిక్గా ఈ div id ఈక్వల్ టు రూట్ అన్నదాన్ని ఎలా ఐడెంటిఫై చేసింది, ఇక్కడ బాడీ ట్యాగ్ ఉంది, స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది, మిగతావి హెడ్ ట్యాగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో కరెక్ట్గా ఇక్కడికే ఎలా వచ్చింది అంటే ఇక్కడ క్రియేట్ రూట్ దగ్గర మనం క్లియర్గా చెప్తున్నాం ఏమని, ఏదైతే
ఐడి రూట్ అని రాయబడి ఉందో దాన్ని రూట్ నోడ్గా క్రియేట్ చెయ్యు అని చెప్పి. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్. సో ఏదైతే మన హెచ్టిఎంఎల్లో ఐడి ఈక్వల్ టు రూట్ అని ఉందో దాన్ని ఐడెంటిఫై చెయ్యు, ఐడెంటిఫై చేసి దాన్ని రూట్ నోడ్ చెయ్యు, చేసి అక్కడ రెండర్ చెయ్యు. ఏం రెండర్ చేస్తావు అంటే వెల్కమ్, సే వెల్కమ్ అనే కాంపోనెంట్ ఏదైతే రెడీగా ఉందో, ఇక్కడ మనం దాని ఇంపోర్ట్ ఆల్రెడీ రాసాం కాబట్టి ఎక్కడుందో ఇంకా ఆ సేవ్ వెల్కమ్ని ఇక్కడ మనం మెన్షన్ చేసేస్తే చాలు, అప్పుడు ఆటోమేటిక్గా కాంపోనెంట్ అనేది రెండర్ అయిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ ప్రాసెస్ విల్ వర్క్. అర్థమవుతుందా? సో కాబట్టి క్రియేట్ రూట్ అని ఏదైతే ఉందో ఎందులో మన మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో. ఓకే, సో మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో ఏదైతే క్రియేట్ రూట్ అని ఉందో ఆ క్రియేట్ రూట్ అనేది రూట్ నోడ్ని ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం డివ్ అనుకుందాం. ఓకే, సో దీన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి ఇంకా దీని దగ్గర ఈ నోడ్ దగ్గర ఏదైతే కాంపోనెంట్ ఉందో సేవ్ వెల్కమ్ అని ఆ కాంపోనెంట్ని రెండర్ చేస్తుంది. ఓకే, సో సేవ్ వెల్కమ్ అనేది మనం ఏం చేసాము, ఏదైతే మై కాంపోనెంట్ ఉందో అక్కడ ఉంది అని చెప్పాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మై కాంపోనెంట్కి వెళ్తుంది. ఓకే, సో మై కాంపోనెంట్కి వెళ్తుంది. ఆ మై కాంపోనెంట్లో ఉండేటటువంటి ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఓకే ఇది ఆటోమేటిక్గా రెండర్ అవుతుంది. సో మై కాంపోనెంట్ ఏదైతే ఉందో సేవ్ వెల్కమ్ అన్నది అది ఇక్కడికి వచ్చి రెండర్ అవుతుంది. ఇక్కడ మనం ఇంపోర్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా రెండర్ అవుతుంది అని చెప్తున్నాను. అర్థమవుతుందా? సో ఫ్లో ఎలా వెళ్ళింది మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ అని చెప్పి దాన్ని ఆ మాడ్యూల్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తుంది. ఓకే, సో అక్కడికి వెళ్ళి ఇంకా అందులో మనం ఇంపోర్ట్ అని చెప్పి సేవ్ వెల్కమ్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ మై కాంపోనెంట్లో ఉండే సేవ్ వెల్కమ్ అనేది మెయిన్ డాట్ జేఎస్ఎక్స్కి వస్తుంది. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో ఇదంతా కూడా రెడీ అయ్యి అది ఇక్కడికి వచ్చి రెండర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇన్ ద మీన్ వైల్ ఏం చెప్పాం మనము, సో ఫస్ట్ అయితే రూట్ నోడ్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని ఇంకా దానిలో మనకి కావాల్సిన కాంపోనెంట్ని తెచ్చి రెండర్ చెయ్యాలి అని చెప్పాం. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఒకటైతే మర్చిపోవద్దు, మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేసినప్పుడు అందులో ఫస్ట్ లెటర్ మస్ట్ అండ్ షుడ్గా అప్పర్ కేస్ ఇవ్వాలి. ఓకే, అందులో ఫస్ట్ లెటర్ కంపల్సరీగా అప్పర్ కేస్ ఇవ్వాలి. సేవ్ వెల్కమ్లో అప్పర్ కేస్ ఇచ్చాను కదా, సో ఇలాగ కంపల్సరీగా అప్పర్ కేస్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇంకొక మాడ్యూల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సో మై మాడ్యూల్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, సో మై మాడ్యూల్ డాట్ జేఎస్ఎక్స్ అంటాను అని ఇప్పుడు ఈ మై కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇంపోర్ట్ ఫ్రమ్ మై కాంపోనెంట్. ఓకే, సో దేన్ని ఇంపోర్ట్ చేయాలి మనము, దేన్ని ఇంపోర్ట్ చేయాలి, సేవ్ వెల్కమ్ని ఇంపోర్ట్ చేయాలి. అది ఎలాగూ డిఫాల్ట్ ఫంక్షన్ కాబట్టి మనం సింపుల్గా సేవ్ వెల్కమ్ అన్నా సరిపోతుంది. ఓకే, సో ఇంపోర్ట్ సేవ్ వెల్కమ్ ఫ్రమ్ మై కాంపోనెంట్ అని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను. ఓకే, సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఫంక్షన్. ఓకే, మై ఫంక్షన్ అని చెప్పి ఇదొక కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ చేసి సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాను, ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ కాంపోనెంట్లో నేను ఏం చేయబోతున్నానంటే, సో ఏదైతే మన జేఎస్ఎక్స్ చెప్తుందో జేఎస్ఎక్స్ స్టైల్ ఫాలో అయిపోయి ఇక్కడ నేను ఏం చేస్తానంటే h1 ఐ యామ్ మై ఫంక్షన్ కాంపోనెంట్ అని చెప్పి డిస్ప్లే చేస్తాను. ఓకే, సో డిస్ప్లే చేస్తూ దాంతోపాటు ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఈ మై కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ మై కాంపోనెంట్ని ఇక్కడికి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సింపుల్గా చూడండి, నేను సేవ్ వెల్కమ్ని ఇక్కడ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా యూజ్ చేస్తాను, సేవ్ వెల్కమ్.
సే వెల్కమ్ అనేస్తాను. ఓకే, సో ఇదే సే వెల్కమ్ని నేను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకుంటాను నా అప్లికేషన్లో. ఓకే, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నా అప్లికేషన్లో యూజ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను, నేను మై కాంపోనెంట్ ఏదైతే ఉందో మై కాంపోనెంట్ని నేను మై మాడ్యూల్ అని చెప్పి ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఆ కాంపోనెంట్లో యూజ్ చేసుకున్నాను. ఇందులో ఏం చేశాను, ఐఎమ్ మై ఫంక్షన్ కాంపోనెంట్ అని చెప్పి ఇస్తూ దాంతోపాటు సే వెల్కమ్ అని చెప్పి ఏదైతే మన ఫస్ట్ కాంపోనెంట్ ఉందో దాన్ని కూడా ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ మై ఫంక్షన్ కాంపోనెంట్ అని వస్తూ దాంతోపాటు హలో వెల్కమ్ టు TWG జావా స్క్రిప్ట్ రియాక్ట్ జేఎస్ కోర్స్ అని చెప్పి రావటం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి రియాక్ట్ అనేది ఏం చేస్తుందంటే ఏవైతే లోవర్ కేసులో ఉన్నాయో వాటిని HTML ట్యాగ్స్ మార్కప్ ట్యాగ్స్గా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఏవైతే ట్యాగ్స్ రూపంలో ఉండి ఫస్ట్ లెటర్ అప్పర్ కేసు ఉందో వాటిని అదేం చేస్తుంది, వాటిని కాంపోనెంట్స్గా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఒక కాంపోనెంట్ని ఇంకో కాంపోనెంట్లో యూజ్ చేసుకోవచ్చు. సే వెల్కమ్ని ఇప్పుడు మనము ఈ మై ఫంక్షన్లో యూజ్ చేసినట్టు అలా యూజ్ చేస్తున్నప్పుడు అందులో నార్మల్ HTML మార్కప్ కోడ్ ఉంటుంది, అలాగే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. మరి మనం సిస్టమ్కి ఇది కాంపోనెంటు ఇది మార్కప్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేయడానికి వీలు కల్పించే విధంగా అదేం చేసిందంటే మీరు HTML ట్యాగ్స్ అన్నీ లోవర్ కేసులో రాయండి అండ్ కాంపోనెంట్ మాత్రం మీరు క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ అప్పర్ కేసులో ఇవ్వండి. సో దట్ మీరు ఇక్కడ రెండర్ చేసేటప్పుడు కూడా మీరు అలాగే ఇస్తారు కాబట్టి ఫస్ట్ లెటర్ అప్పర్ కేసు ఉంటే దాన్ని నేను కాంపోనెంట్గా ఐడెంటిఫై చేస్తాను అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ పర్పస్లోనే మనం ఏం చేసాము, సో ఎప్పుడూ కూడా కాంపోనెంట్స్కి ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఇమ్మని చెప్పి మనకి రియాక్ట్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మై కాంపోనెంట్ని కూడా మనం ఏం చేసాము, మై మాడ్యూల్లో యూజ్ చేసాం కదా. ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే మనము ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ మరి సే వెల్కమ్ వాడకుండా సే వెల్కమ్ని ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసాం కదా మై ఫంక్షన్లో, కాబట్టి మై ఫంక్షన్ అక్కడ రెండర్ చేద్దాం. ఓకే, మాడ్యూల్.jsx నుండి మై ఫంక్షన్. సో మై ఫంక్షన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాము. ఆ మై ఫంక్షన్నే ఇక్కడ మనం ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి main.jsxలో మై ఫంక్షన్ ఇచ్చాము. ఓకే, సో మై ఫంక్షన్ ఇచ్చాము విచ్ ఈస్ ఫ్రమ్ మై మాడ్యూల్, అక్కడికి వెళ్తుంది. సో అక్కడ ఏమవుతుంది, అదేమోని మై కాంపోనెంట్ని యూజ్ చేసుకొని ఇంకా నార్మల్ HTML మార్కప్ ప్లస్ అదర్ కాంపోనెంట్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని ఈ కాంపోనెంట్ రెడీ అయ్యింది. ఓకే, సో ఈ కాంపోనెంట్ అనేది మనకి వచ్చి రెండర్ అవుతుంది. సో చూడండి, ఐఆమ్ మై ఫంక్షన్ కాంపోనెంట్. సో ఇంకా ఈ అలైన్మెంట్స్ ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే మనం CSS అదంతా రాసుకొని సెట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఐఆమ్ మై ఫంక్షన్ కాంపోనెంట్ అని వచ్చింది. ఓకే, ఐఆమ్ మై ఫంక్షన్ కాంపోనెంట్ అని వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఇంకొక కాంపోనెంట్ని ఇందులో కాల్ చేసాం, సే వెల్కమ్ని. అది వచ్చిందా లేదా? ఎస్, సే వెల్కమ్ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి సే వెల్కమ్ అనేది ఒక కాంపోనెంట్ కదా, దాన్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ చేసుకోవచ్చు. అది నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఒకసారి చూడండి ఇప్పుడు. ఎస్, సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఆ కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకొని నచ్చినన్ని సార్లు మనం రీయూజ్ చేసుకుంటూ మనకి కావలసిన ఇంటర్ఫేస్ని మనం డెవలప్ చేస్తాం. ఓకే, సో మొత్తానికి ఫ్లో అర్థమైంది కదా మీకు. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇండెక్స్ ఏదైతే మన index.html ఫైల్ ఉందో ఇక్కడ నుండి మెయిన్కి వెళ్తుంది. మెయిన్లో మనం దేన్నైతే రెండర్ చేయమన్నామో మై ఫంక్షన్ ఎక్కడుంది, మై మాడ్యూల్లో ఉంది, అక్కడికి వెళ్తుంది. ఓకే, సో అక్కడ మనకు కావాల్సిందంతా కూడా రెడీ అవుతుంది. అక్కడ నుండి అది ఆటోమేటిక్గా మై కాంపోనెంట్కి వెళ్తుంది. మై కాంపోనెంట్లో సే వెల్కమ్ని తెచ్చుకొని ఈ కాంపోనెంట్ని రెడీ చేసి మనకి ఇక్కడికి పంపించడం, అది మనకి రూట్ నోడ్లో రెండర్ అవ్వడం, ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, సో దానికోసం ఒక రూట్ నోడ్ని క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పాను. ఓకే, సో ఆ రూట్ నోడ్ని క్రియేట్ చేయాలన్నా రియాక్ట్లో ఏం చేయాలన్నా మనకి రియాక్ట్ డామ్ అని 2 లైబ్రరీస్ ఉంటాయి, మనకి యూజ్ అవుతాయని కూడా చెప్పాను.
మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి ఇంటర్నల్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చేస్తున్న కొద్దీ మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి అని చెప్తున్నాను. ఓకే, సో ఈ క్లాస్ వరకు ఇంటర్నల్ ప్రాసెస్ కనెక్టివిటీ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఎక్స్ట్రాగా మనము మై కాంపోనెంట్ కాకుండా దీన్ని యూజ్ చేసుకుంటూ ఇంకొకటి క్రియేట్ చేసాము, దాన్ని మనం ఇక్కడ మెయిన్లో రెండర్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.